అవసరం ఆ తమ్ముళ్ళు ఇలాంటి వాళ్ళు మీకు? ఇక్కడ మాత్రం తెలివి లేదు కానీ ఎగిరిగిరి పడ్డాడు, అందరి మీద పడ్డాడు, ఇప్పుడు చతికిల పడ్డాడు. టికెట్ నువ్వు గెలిచేది లేదు, చచ్చేది లేదు, నువ్వు పోవయ్యా అని కరేపాకు మారికి తీసి పక్కన బారేశాడు జగన్. అవునా కాదా? సిగ్గుందా ఈ మంత్రికి? ఒకప్పుడు మా దగ్గరనే పెరిగాడు, మా దగ్గరనే పెరిగి ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడి చతికిలబడ్డాడు. అందుకే నేను చెప్తున్నా, తెలివైన వాడు విస్సన్నపేట భూముల్లో 600 ఎకరాలు ఎక్కడికక్కడ కబ్జా చేసి ప్లాట్లేసి అమ్మేసుకునే పరిస్థితికి వచ్చాడు. ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయలేడు కానీ, టిట్కో ఇండ్లు ఇవ్వడం కానీ సొంత ఆర్జనకు మాత్రం తక్కువ లేదు. అలాంటి చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకొక ఆయన నర్సీపట్నంలో ఉన్నాడు, గణేష్, దోపిడీలో బేష్. గణేష్ మాత్రం దోపిడీలో బేష్ అన్నమాట. ఈయన చూస్తే నియోజకవర్గం పైన ఫోకస్ లేదు, ఎంచో పైన ఫోకస్ అయ్యన్న పాత్రుడి పైన, ఆయన కుటుంబం పైనే ఈయనకు, ఆయన పైన కేసులు పెట్టడంలోనే ఈయనకు రోజంతా గడిచిపోతుంది. సాలిక మల్లవరంలో రిజర్వ్ ఫారెస్ట్ లో రంగురాళ్ల దొంగ వ్యాపారం 150 కోట్లు కొట్టేశాడు. గబ్బాడ ఇసుక డిపో నుండి 2300 మెట్రిక్ టన్నులు ఇసుక మాయం చేసిన గనుడు. రెవెన్యూ అధికారులు చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆన్లైన్ లో పేరు తొలగించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మీ పట్టాదారు పాస్బుక్ పైన, మీ తాత మీ ముత్తాత ఇచ్చిన ఆస్తి పైన ఎవరి బొమ్మ ఉంది? మీ పొలంలో సర్వే రాళ్ల పైన ఎవరి ఫోటో ఉంది? ఎవరి? అదే మారుగా ల్యాండ్ సెటిల్మెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అంటే మీ భూమి ఇంకా మీ చేతల్లో ఉండదు. ఈ గణేష్ మారిగా మీ భూమిని ఆన్లైన్ లో పేర్లు మార్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తారు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఓట్ల దొంగలున్నారు, రేపు మీ భూ రికార్డులు మార్చేసే దొంగలు వస్తారు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఆ చట్టాన్ని రద్దు చేస్తా, మళ్లీ మామూలు చట్టమే ఉండి మీ భూ రక్షణ కోసం నేను కృషి చేస్తానని హామీ ఇస్తున్నా. పాయకరావుపేటలో ఇంకొక ఆయన ఉన్నాడు, పాపం ఆయన కూడా ఎగిరిగిరి పడ్డాడు. ఎక్కడ దొరికితే అక్కడ ఆతరపడ్డాడు, మొత్తం దోచేయాలనుకున్నాడు. అతన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు ఆయన ఎక్కడ లేకుండా బయట పోయే పరిస్థితికి వచ్చాడు. పెందుర్తిలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఎమ్మెల్యే అదీప్ రాజ్ అని, బిల్డప్రో రాజ్. ఇక్కవారిపాలెం చెరువును ఆక్రమించి చేపల చెరువుగా మార్చేశాడు. కాలువలో నీటి వనరులు పూర్తి చేసి లేఅవుట్లు వేశాడు. బినామీలతో సెంటు పట్టణాల్లో మొత్తం భూములను ఆక్రమించాడు. నరవ, జర్రుపోతులపాలెం, ఇత్తిలవారిపాలెం, మొదప గ్రామాల్లో ఆక్రమంగా క్వారీయింగ్ చేస్తున్నాడు. హిందూజా ఫార్మా కంపెనీల దగ్గర నుంచి విపరీతంగా వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. చోడవరంలో కరణం ధర్మశ్రీ కాదు, అధర్మశ్రీ. అవునా కాదా? ఈయన చూస్తే రావి కమతం మండలంలో రాబందు కొండ ఆనకొండగా మింగేశాడు. కొండలే మాయం చేస్తున్నారు తమ్ముళ్ళు మీరు, నేను ఒక లెక్క వీడకు. భూగర్భ ఖనిజ సంపద KGF 3గా 4గా మార్చేస్తున్నారు. గ్రనైట్ క్వారీ మైనింగ్ వ్యాపారుల వద్ద ప్రతి నెల మామూళ్లు కడాన మందుగుండు సామానం అమ్మాలన్నా ఆయన అనుమతి, వసూళ్లు, చెప్పేది నీతులు, చేసేది మాత్రం అది ఆయనది. ఇంకొక ఆయన ఉన్నాడు, అందరికంటే గనుడు, రారాజు అవినీతిలో. ఆయనే ఎమ్మెల్యే రమణమూర్తి రాజు, ఎలమంచిలి. అవునా కాదా?
ఈయన అరాచకాలైతే ఎవరైనా ఇది